డిఎస్పి విజయ్ 7వ భాగం. 6వ భాగంలో మురళి సౌందర్యను కలిసి ఆమె వ్యక్తిత్వం నచ్చి ఆమెను పెళ్లి చేసుకోవాలని భావిస్తాడు. విజయ్కి ఈ విషయం తెలిసి చాలా ఆనందపడతాడు. ఒకరోజు బార్లో వింధ్య డ్యాన్సర్లా ప్రత్యక్షమవుతుంది. ఆమె గురించి వెతుకుతూ ఉంటే అడవిలో గుడి బొమ్మ ఆమె రూమ్లో దొరుకుతుంది. ఒకరోజు పోస్ట్లో లతా నాట్యమండలి మీద రైడ్ చేయమని మెసేజ్ వస్తుంది. విజయ్కి బాగా డబ్బున్న యువకుడిలా మారి అక్కడికి వెళ్తాడు. అక్కడ అనసూయ తారసపడుతుంది. కథ కొనసాగుతుంది. తీసుకొచ్చారు. నన్ను తెచ్చి 4 రోజులైంది. ఇక్కడ నేను వ్యభిచారానికి ఒప్పుకోలేదని నన్ను తెచ్చి నగ్నంగా చేసి మగవాళ్ళంతా తిరిగే చోటు పడుకోబెట్టి కాళ్ళు చేతులు కట్టేశారు. వాళ్ళంతా ఆ మగవాళ్ళంతా ఈ బిల్డింగ్లో పనిచేసేవాళ్లే. ఇంతమంది చూశాక ఇంకా ఏం పాతివ్రత్యమే నీకు అంటూ అవహేళన చేశారు. బలవంతాన చెరిచారు. నా అణువణువు వీళ్ల మీద, ఇందుకు ముఖ్య కారకులైన హేమలత మీద కసితో రగిలిపోతోంది. అది ఒక ఆడదే. ఈ దేశంలో ఉండే ఒక దరిద్రమైన ప్రత్యేకత ఏమిటంటే ఆడదాని మీద తోటి ఆడదే దౌర్జన్యం చేసి ఆమె సర్వనాశనానికి కారకురాలవటం. అమ్మ దగ్గరికి పారిపోవాలనే కాంక్ష నన్ను నిలవనిచ్చేది కాదు. కానీ ఇక్కడి నుంచి తప్పించుకోవటం అసాధ్యం. కంచె చేడుమయ్యటం అనే సామెత ఈ గడ్డ మీదే పుట్టి ఈ గడ్డకే వర్తిస్తుంది. ఇంకెవరికి చెప్పుకుంటాం? ఇక్కడికి విజయ్ అనే డిఎస్పీ వచ్చాక చాలా వరకు ఈ పరిస్థితి మారింది. ఇదివరకటిలా పోలీసులు ఇక్కడికి రావటం లేదు. ఎలాగైనా ఈ మెసేజ్ అతనికి అందిస్తే అనిపించింది. అతను బ్లూ స్టార్ మీద దాడి చేయటం గురించి విన్నాక ఆ కోరిక మరీ ఉధృతమవసాగింది. అయితే అలా చేయగలనన్న ఆశ నాలో ఏ కోసానా లేదు. మా కనురెప్ప కదలికని కూడా జాగ్రత్తగా కాపలా కాస్తారు. ఇక్కడ కస్టమర్స్ని కూడా గుడ్డిగా నమ్మరు. ఇక్కడికి వచ్చే వాళ్ళంతా సాధారణంగా తెగ తాగి పశువుల్లా మారి వస్తుంటారు. అలాగే ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ ఆ రోజు వచ్చిన మనిషి మీలాగే మంచి మనిషి, సహృదయుడు. ఏదైతే అదవుతుందని కాటుకతో అతను సిగరెట్ పెట్టే డొక్కు మీద ఒక లైన్ రాసి పోస్ట్ చేయమని అర్థించాను. అలాగే అని చెప్పి దాని మీద పేపర్ చుట్టిన సిగరెట్లు నింపి జేబులో పెట్టుకున్నాడు అతను. ఎవడైనా చూస్తే సిగరెట్లు మాత్రమే కనపడతాయి. ప్రత్యేకించి పేపర్ చూడాలనే ఆలోచన ఇక్కడ కాపలా వాళ్ళకి రాకపోవడం నా అదృష్టం. ఎందుకంత కష్టం? అతన్ని వెళ్ళి కంప్లైంట్ ఇవ్వమని చెప్పొచ్చుగా. అతను ఇవ్వడు. అలా ఇస్తే వీళ్ళకి తెలిసిపోతుంది. కంప్లైంట్ ఇవ్వటానికి ఇంట్లో ఎవరు బాధ్యులో కూడా తెలుస్తుంది. ఫలితాలు దారుణంగా ఉంటాయి. అతన్ని కూడా వదలరు. అందుకే ఈ పద్ధతి ఆలోచించడం. కానీ ఏం లాభం? నా శ్రమ, టెన్షన్ అన్నీ వృధా అయిపోయాయి కదా. మీరు దాన్ని పోస్ట్ చేయనే లేదు. దేవుడు వరమిచ్చిన పూజారి వరం ఇవ్వకపోవటం అంటే ఇదే. నిస్పృహగా అన్నదామే. మీ మెసేజ్ అతనికి చేరింది అన్నాడు విజయ్. నిజంగానా? సంభ్రమంగా అన్నదామే. నిజం. అతడు చర్య తీసుకున్నాడు కూడా. ఎప్పుడు? ఇప్పుడే. అంటే ఐఆమ్ విజయ్ డిఎస్పి. ఇంకొద్దిసేపట్లో పోలీస్ బలగం ఈ భవనాన్ని చుట్టుముడుతుంది. రహస్యంగా ఆమె చెవి దగ్గర చెప్పాడు విజయ్. ఆశ్చర్యంతో ఆమె కళ్ళు పెద్దవయ్యాయి. అనుకోకుండా అతన్ని అంత దగ్గరగా చూసేసరికి ఉక్కిరి బిక్కిరైంది ఆమె. హఠాత్తుగా అతని భుజం మీద తల ఆనించి దుఃఖించసాగింది అనసూయ. ప్లీజ్ ఏడవకు. ఇది సమయం కాదు. నువ్వు ధైర్యంగా ఉండు. నేను జాగ్రత్తగా నిన్ను మీ అమ్మ దగ్గరికి పంపిస్తాను. చివరి క్షణాల్లో ఇలా బేరతనం ప్రదర్శిస్తే ప్లాన్ అంతా ధ్వంసమైపోతుంది. ధైర్యం చెయ్యి. ధైర్యం చెప్తున్నట్లుగా ఆమె భుజం చుట్టూ చెయ్యేశాడు విజయ్. ఆ గదిలో ఉన్న లైటు ఆరిపోయి వెంటనే మళ్ళీ వెలిగింది. మొత్తం పోలీసు బలగం అంతా మురళి నాయకత్వంలో ఆ ఇంటిని చుట్టుముట్టింది. ఒక్కడు కూడా ఆ ఆవరణల నుంచి తప్పించుకోవడానికి వీల్లేనంత పడ్బంతీగా ఆ ముట్టడి జరిగింది. హేమలత ఉక్కిరి బిక్కిరైంది. అంతలో తేరుకుంది. ఈ ఇంట్లో ఉన్న 5 అమ్మాయిలు నా కూతుళ్లే, వాళ్ళు నా అల్లుళ్ళు అంటూ వాదించింది. వాళ్ళు కూడా అలాగే చెప్పారు. మీరు? అన్నాడు మురళి విజయ్ వైపు చూస్తూ. అతను నా అల్లుడే అన్నది హేమలత. నా పేరు విజయ్. నేను ఇక్కడ డిఎస్పీని. విజయ్ మాటలకి అద్దరిపడింది హేమలత. బీరువాలో తన ఆమెకిచ్చిన నోట్ల కట్టల మీద గల గుర్తుల్ని చూపించాడు విజయ్. ఆమె ముఖం పాలిపోయింది. సమయానికి రంగారావు కూడా ఊళ్ళో లేడు. వాళ్ళందరినీ అరెస్ట్ చేసి ఆ ఇంటికి సీల్ వేశారు.
రంగారావుకి ఈ విషయం తెలిసినా మౌనంగానే ఉండిపోయాడు. పూర్వంలాగా ఆమెకు సహాయపడటానికి ఉత్సాహం చూపించలేదు. ఇలాంటి చిన్న చిన్న గొడవలు పట్టించుకునే తీరిక లేదతనికి. తన స్థావరాల భద్రత గురించిన విషయాల్లోనే తలమునకలై ఉన్నాడతను. హేమలతకు శిక్ష పడింది. ఆమె దగ్గరున్న అమ్మాయిలని వాళ్ళు ఇళ్లకి పంపేశారు. కృష్ణా ఎక్స్ప్రెస్ చీరాల స్టేషన్ వదిలి నెమ్మదిగా స్పీడ్ అందుకుంది. తన సీట్లో కూర్చుని హిందూ చూస్తున్నాడు విజయ్. కూలింగ్ బటర్ మిల్క్, టీ, కాఫీ, సమోసా అమ్మేవాళ్ల పెట్టెలో హడావుడిగా తిరుగుతున్నారు. శనక్కాయలు, ఉడకపెట్టిన శనక్కాయలు, వేడివేడి శనక్కాయలు అంటూ వచ్చిన కుర్రాన్ని ఆపి విజయ్ తప్ప అక్కడున్న వాళ్ళంతా కొనుక్కున్నారు. విండో దగ్గర కూర్చున్న వాళ్ళు కూడా ఆ తొక్కల్ని బయట పారేయకుండా కంపార్ట్మెంట్లోనే పడేస్తున్నారు. అప్పటికే లోపలంతా బత్తాయి తొక్కలు, అరటి తొక్కలు మొదలైనవన్నీ చెల్లాచెదురుగా పడున్నాయి. తన చుట్టూ ఉన్న పరిసరాలనైనా శుభ్రంగా ఉంచుకోవాలనే జ్ఞానం లేని వాళ్ళని చూస్తే విజయ్కి మంట. ఇలాంటి వాళ్ళందరికీ తలా 50 రూపాయలు ఫైన్ వేసి ఉచితంగా వసూలు చేస్తే అనుకుంటుంటే నవ్వొచ్చింది అతనికి. మనది పథకాలు వేసే ప్రభుత్వమే కానీ వాటిని జాగ్రత్తగా అమలు జరిపే ప్రభుత్వం కాదు. వాటి వల్ల మధ్యవాడు బాగుపడటమే కానీ అసలు ఉద్దేశం నెరవేరదు. పేపర్ మడిచి పక్కన పడేశాడు విజయ్. బోర్గా అనిపిస్తోంది. నానిని తీసుకొచ్చినా బాగుండేది. తప్పనిసరిగా ఓ పెళ్లికి అటెండ్ అవ్వాల్సి వచ్చి వెళ్ళాడు తను. నానిని తీసుకెళ్తే వాడు వాళ్ళ యక్ష ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేక సతమతం అవ్వాలి. అందుకనే ఇంట్లోనే వదిలేసి వచ్చాడు. ఆ పెళ్లిలో అదో ఫార్సు. అందరి కాన్సన్ట్రేషను తన పెళ్లి మీదే. ఒక అమ్మాయిని చూపించటం, ఆమె చదువు, అర్హతలు, గుణగణాలు, ఇవ్వబోయే కట్నం వీటన్నింటినీ ఏకరువు పెట్టి తన నిర్ణయం చెప్పమని ఒత్తిడి చేయటం. మొదట ఎవరి పిల్లని ఓకే అంటాడో అని మిగతా పిల్లల తల్లిదండ్రుల జలసి. ఒకరినొకరు అనుమానంగా చూసుకోవటం, పోటీ పడటం. తను ఎవరివైపు మొగ్గు చూపకపోయేసరికి హఠాత్తుగా అందరూ ఏకమైపోయి ఎక్కడ లేని ఐకమత్యాన్ని ప్రదర్శిస్తూ ఏమైంది, ఎందుకు చేసుకోడు, ఎవరినైనా ప్రేమించాడా, అయితే ఎందుకు ఊరుకున్నాడు, కట్నం చాలదని ఇంతిమ్మని అడగటానికి మొహమాట పడ్డాడా, ఇలా కప్పదాట్లు వేస్తున్నాడా, లేకుంటే ఎవరినైనా ఉంచుకున్నాడా, ఏం లేకుండా ఇన్నేళ్ళు వచ్చేదాకా అంత నిష్టగా ఉండి ఇంకా పెళ్ళొద్దంటారా అనే అంశాల మీద ఒకటే చర్చలు. అందుకే ఇలా పెళ్ళిళ్ళకి అటెండ్ అవటం మీద తనకంత ఇంట్రెస్ట్ ఉండదు. వీళ్ళ ప్రశ్నలకేం జవాబు చెప్తాడు తను? తన జీవితంలోకి తొలకరి మెరుపులా ప్రవేశించి పున్నమి జాబిలులా వెన్నెలలు కురిపించి అనేక స్పందనలకు మూలాధారమై మానసికంగా పెనవేసుకుపోయి తనలో ఒక భాగమైన వైజయంతి గురించి ఇప్పుడేం చెప్పగలడు? ఆమె ఎక్కడుంది అనే ప్రశ్నలకు తన దగ్గర జవాబేది? ఆమె తన నుంచి బలవంతంగా ఎవరి చేత విడదీయబడి ఎటు కొట్టుకుపోయిందో, ఇన్నాళ్ళు తన ఉనికిని తెలియనివ్వకుండా ఎందుకు జాగ్రత్త పడిందో, ఆ రాక్షసుల చేత ఎలా చిక్కిందో, వీటికి జవాబులు తనకే తెలీదు. ఇంకొకరికేం చెప్తాడు? పక్కనేదో గొడవ వినపడ్డంతో తల తిప్పి చూశాడు విజయ్. తలనొప్పి మాత్రం ఉందా అని తన పక్కనున్న వాడిని అడుగుతున్నాడు ఒకతను. ఇందాకటి నుంచి వెధవ సోది చెప్పి నాకు తలనొప్పి తెప్పించింది చాలక పైపెచ్చు నన్నే తలనొప్పి మాత్రం అడుగుతున్నావా అని ఆ పక్కవాడు అరవటంతో అంతా నవ్వాపుకుంటున్నారు. విజయ్ అటు తిరగటం చూసి, చూడండి సార్, ఇక ఆపోయా బాబోని ఎంత మొత్తుకున్నా వినకుండా ఇందాకటి నుంచి ఇతను తను చూసిన సినిమా గురించి, అప్పుడే పూర్తి చేసిన నవల గురించి మొత్తం స్టోరీ అంతా చెప్తూ నాకు పిచ్చెక్కిస్తున్నాడు. ఇలా ఎవరైనా సరే సినిమా కథలు, నవలల గురించి A to Z వరకు చెప్పటం చూస్తే నాకు ఎలర్జీ సార్. అసలు నా దృష్టిలో ఇలాంటి వాళ్ళు కూడా నేరస్తులే. ఎదుటివాడి మానసిక స్థితిని గుర్తించకుండా తమ అభిప్రాయాలన్నీ వాడి మీద రుద్దేసి మానసికంగా మర్డర్ చేసేవాళ్ళు మాత్రం నేరస్తులు కారా? చెప్పండి అన్నాడతను ఆవేశంగా. ఇతనిలా ఎదురుదాడి ప్రారంభించడంతో మొదటి వ్యక్తి మాటలాపేసి నోరు మూసుకున్నాడు. విజయ్ పెదవుల మీద కనిపించకుండా ఉన్న చిరునవ్వు ఇచ్చిన ప్రోత్సాహంతో ఇంకో గంట వరకు గింజుకుంటూనే ఉన్నాడతను. అంకుల్, నాని పిలుపు విని చివ్వున తల తిప్పి చూశాడు విజయ్. రసూల్ పక్కన నాని. నువ్వెందుకు వచ్చావమ్మా నాని అని వాడిని దగ్గరకు తీసుకున్నాడు. నానిని బయట తిప్పొద్దని చెప్పాలా అన్నాడు విజయ్. ఎంత చెప్పినా వినలేదు సార్. తను స్టేషన్కి వస్తానని ఒకటే ఏడుపు. చివరికి బిర్జుని కూడా వెంట తీసుకుని నేనే వచ్చాను వినయంగా చెప్పాడు రసూల్. ఇంటికి వచ్చాక ఇంకా విజయ్ చేతిని పట్టుకునే ఉన్నాడు నాని. మీరు లేకపోతే నాకు బాగోలేదు అంకుల్, ఏం తోచలేదు. చంద్రరావు అంకుల్ తీసుకెడతానంటే మురళి అంకుల్ పంపనన్నాడు. నేను రానని చెప్పాను. నాకెక్కడికి వెళ్ళినా బోరే అంకుల్, మీరుంటేనే బాగుంటుంది. ఏదైనా వండర్ జరిగి అంకుల్ ఒక్కరోజు ముందే వచ్చేసేలా చెయ్యి అని లార్డ్ వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నాను కూడా. అబ్బా, ఇప్పుడెంత బాగుంది నాని అమాయకంగా చెప్తుంటే ఆర్తిగా వాడిని గుండెల్లోకి లాక్కున్నాడు విజయ్. ఎందుకో ఇలాంటప్పుడు విజయ్ మనసు విపరీతంగా స్పందిస్తుంది.
నాని నిశ్చింతగా నిద్రపోతున్నాడు. విజయ్కి నిద్ర రావటం లేదు. అతని మనసు నిండా వైజయంతి ఆలోచనలే. ఆ జ్ఞాపకాలు శరవేగంతో కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళి ఆమె పక్కన ఆగిపోయాయి. విజయ్ ఒక ఉన్నత కుటుంబంలో పుట్టాడు. విజయ్ తండ్రి పరాశర్రావు, తల్లి సమంతకమణి. సమంతకమణి రాయల్ ఫ్యామిలీ నుండి వచ్చింది. పిల్లల్ని కనటం, పెంచటం, వాళ్ళు చేసే నానా అల్లరి భరించటం లాంటివంటే ఆమెకి అసహ్యం. కానీ కొత్త మోజు ఉధృతం తగ్గి వాస్తవంలోకి వచ్చేసరికి ఆమెకు విజయ్ కడుపున పడ్డాడు. ఆ తర్వాత ఇక మళ్ళీ అలాంటివి జరగకుండా జాగ్రత్త పడిందామె. అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు లేని ఒంటరివాడు విజయ్. అతని పెంపకం బాధ్యతంతా ఒక ఆయా చూసుకునేది. అందంగా ఉండే విజయ్ నీట్గా ఫ్రెష్గా తయారైనప్పుడు హలో అని ఓసారి పలకరించడంతో తన బాధ్యత తీర్చుకునేది సమంతకమణి. విజయ్ కూడా ఆమెకు ఒక స్టేటస్ సింబల్గా ఉపయోగపడేవాడు. అతను అందగాడవటం చేత అదృష్టమైన దక్కింది. సమంత, నీ కొడుకు అందంగా ఉంటాడు అని ఫ్రెండ్స్ అభినందించినప్పుడు ఆమె గర్వపడేది. అప్పుడు విజయ్ బుగ్గలు పుణికి ముద్దు పెట్టుకునేది. పరాశర్రావు ఉదయం వెళ్ళాడంటే ఇక అర్ధరాత్రి ఇంటికి చేరేది. అప్పుడు కూడా అతను స్పృహ ఉండలేని స్థితిలో ఉండేవాడు. తనకు ఒక కొడుకున్నాడన్న సంగతి చాలాసార్లు మర్చిపోతుంటాడు పరాశర్రావు. బిజినెస్ గొడవల్లో అతనికి టైం ఉండదు. కొడుకు గురించి చెప్తూ, వాడి అల్లరిని వర్ణిస్తూ, వాడిని భర్త సమీపానికి తీసుకొచ్చి ముద్దు చేయమని కోరుతూ, వాడిని భర్త పక్కన పడుకోబెడుతూ, తండ్రి కొడుకుల మధ్య సాన్నిహిత్యాన్ని కలిగించటం, అలాంటి అలవాట్లు సమంతమణికి లేవు. ఆమె దృష్టిలో అవి కేవలం లో క్లాస్ ఆడవాళ్లు చేయాల్సిన పనులు. ఇంటి నిండా నౌకర్లు, చాకర్లు లాంటి హంగులు, ఆర్భాటాలు పుష్కలంగా ఉండటంతో సమంతకమణికి ఇంట్లో పని బాధ్యత పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆ చుట్టుపక్కల పెద్ద ఎత్తున ఆడంబరంగా జరిగే ప్రతి కార్యక్రమానికి సమంతకమణి ప్రత్యేక ఆహ్వానితురాలు. లేడీస్ క్లబ్ ప్రెసిడెంట్, ఇంకా అనేక సంస్థలకు సంబంధించిన ప్రమేయాలతో సమంతకమణికి ఒక్క క్షణం ఊపిరి సలపదు. ఇంటి ఖర్చులకు అవసరమనుకున్న డబ్బు పనివాళ్లకు, విజయ్కి కావలసినవి కొనటానికి ప్రత్యేకంగా కొంత డబ్బు ఆయాకి ఇవ్వటంతో తన బాధ్యతలు చక్కగా నెరవేరుస్తున్నట్లుగా తృప్తి పడేదామే. ఖరీదైన డ్రెస్సులు, ఖరీదైన ఆట వస్తువులు విజయ్కి పుష్కలంగా ఉండేవి. ఎక్కడో అరుదుగా ఆయాలు తాము పెంచే పిల్లల్ని కన్న తల్లుల్లా చూస్తారు అంటారు. విజయ్ దురదృష్టం కొద్దీ అతనికి నియమింపబడ్డ ఆయా కూడా సమంతకమణి లాంటి మెంటాలిటీ కలిగిన మనిషే. విజయ్ మొదటి నుంచి మానసికంగా ఒంటరి. కాన్వెంట్లో అతను ఎవరితోనూ కలవకుండా రిజర్వ్డ్గా ఉంటూ తన లెసన్స్లో లీనమయ్యేవాడు. అతనికి ఎప్పుడూ ఫస్ట్ ర్యాంకే వచ్చేది. ఆ ఏకాగ్రతకి, ఇంటెలిజెన్స్కి, అతనికి వచ్చే మార్కులకి టీచర్స్ అబ్బురపడేవారు. ఆ విషయం వాళ్ళు చెప్తే చిరునవ్వుతో గర్వంగా తల పంకించేది సమంతకమణి. అంతకన్నా ఆ ఇంట్లో విజయ్కి వచ్చే ర్యాంకులకు, ప్రైజులకి ఏ విధమైన రెస్పాన్స్ ఉండేది కాదు. అసలు అతను ఎవరికి వాటి గురించి చెప్పేవాడు కాదు. స్కూల్లో రకరకాల ప్రైజుల్ని భావరహితమైన ముఖంతో క్యాజువల్గా అందుకునే విజయ్ని చూస్తుంటే ఆశ్చర్యంగా, అతని గాంభీర్యం చూస్తుంటే కాస్త జంకుగా ఉండేది టీచర్స్కి. అది అతని స్కూల్ లైఫ్. విజయ్ 4th క్లాస్ చదువుతున్నాడు. ఒకరోజు హోంవర్క్ చూపించడానికి మేడం దగ్గరికి వెళ్తూ తూలి పడబోయి పక్కనున్న డెస్కును పట్టుకుని ఆపుకున్నాడు విజయ్. ఎర్రటి కళ్ళతో కందినట్లున్న విజయ్ మొహాన్ని చూసి, ఏమైంది అన్నది టీచర్ ఆదుర్దాగా. ఫీవర్ అన్నాడు విజయ్. అతని నుదుటి మీద చెయ్యి వేసి చూసింది టీచర్. ఫీవర్ ఉందని ఇంటికి పంపేసింది. విజయ్ వచ్చేసరికి సమంతకమణి ఇంట్లో లేదు. డాక్టర్ వచ్చి టెంపరేచర్ చూసి ఇంజెక్షన్ ఇచ్చి మందులు రాసిచ్చి ఎలా వాడాలో చెప్పాడు. ఆ విషయాలు చూసుకోవాల్సిన బాధ్యత ఆయాది. విజయ్కి టాబ్లెట్ వేసి కాఫీ ఇచ్చి బ్లాంకెట్ కప్పి కిటికీ కర్టెన్లు సరిగ్గా లాగి ఏమైనా కావాలంటే పిలు అంటూ బయటికెళ్ళిపోయింది ఆయా. ఒంటరిగా తన బెడ్ మీద పడుకుని ఉన్నాడు విజయ్. చేయి చాపి బెల్ నొక్కితే ఆయా వస్తుంది. కానీ ఆమె అతని ఒంటరితనం పోగొట్టలేదు. అసలు విజయ్ అలా పిలవడు. ఎప్పుడూ లేనిది ఆ రోజు మనసంతా శూన్యంగా, దిగులుగా, బాధగా ఉంది విజయ్కి. ఏదో కావాలనిపిస్తుంది. కళ్ళల్లో నుంచి నీళ్లు వెచ్చగా జారి బుగ్గల్ని తడిపేస్తున్నాయి. వాటిని తుడుచుకోవాలని లేదు. ఆ మధ్య ఓ తెలుగు పుస్తకంలో ఒక బొమ్మను చూశాడు విజయ్. తల్లి తన కొడుకును ఒడిలో కూర్చోబెట్టుకుని లాలిస్తూ అన్నం పెడుతున్న బొమ్మ అది. చందమామ కన్నా చల్లనిది ఏది అని ఆమె అడుగుతుంటే, మా అమ్మ, మా అమ్మే అంటున్నాడు వాడు. నా బాబే, నా బాబే అంటూ వాడిని ముద్దు మురిపాలతో ముంచెత్తుతోంది ఆ తల్లి. ఆ బొమ్మ, ఆ పద్యం చాలా అద్భుతంగా ఉన్నాయి విజయ్కి. ఏదో తెలియని స్పందనకు లోనయ్యాడు తను. అమ్మ అలా ఉంటుందా? పిల్లలకి అంత చనువిస్తుందా? తరువాత వెంటనే పక్క పేజీలో మరో బొమ్మ. శుభ్రంగా ఉన్న పెంకుటింటి వరండాలో వాలుకుర్చీలో పడుకున్నాడు తండ్రి. తల్లి అతని ఎదురుగా చంటిబిడ్డ నోడిలో పెట్టుకుని గుంజనానుకుని కింద కూర్చుని నవ్వుతూ ఏదో చెప్తోంది. ఒక పాప ఆమె వెనక, ఒక బాబు తండ్రి వెనక నిలబడి వాళ్ళ భుజాలు పట్టుకుని వేలాడుతూ కేరింతలు కొడుతున్నారు. తండ్రి మొహం ప్రసన్నంగా ఉంది.
ఇలా కుటుంబ సభ్యులంతా కలిసి ఒకచోట కూర్చోవడం, సరదాగా నవ్వుకోవటం, పిల్లల మొహాల్లో అల్లరి, సంతోషం, వాటిని చూసిన తల్లిదండ్రుల మొహాల్లో ఆ తృప్తి, ఇదంతా ఆశ్చర్యంగా అనిపిస్తుంది విజయ్కి. అలాంటి ఇళ్ళుంటాయా? అమ్మ నాన్న పిల్లలతో అలా ఆడుకుంటారా ఎక్కడైనా? విజయ్కి ఎక్కువ ఫ్రెండ్స్ లేరు. కొద్దిపాటి చనువున్న 4-5 తమ సర్కిల్లో వాళ్లే. వాళ్ళింట్లోనూ తమ ఇంట్లో లాంటి పరిస్థితులే ఉండటం చేత ఇలాంటి అనుబంధాల గురించి అతనికి తెలియదు. ఆ 2 బొమ్మలే విజయ్ మనసులో పదే పదే మెదులుతున్నాయి. తను తల్లినలా ఊహించుకోబోయి అనేకసార్లు విఫలమవుతున్నాడు. తన దగ్గర ఎవరైనా కూర్చుని జుట్టులోకి వేళ్లు పోనిచ్చి ఆప్యాయంగా నిమురుతూ కథలు కబుర్లు చెప్తే బావుండును అనిపిస్తోంది. మమ్మీ వచ్చి కూర్చోకూడదు? తను ఇలా అడిగినా విసుక్కుంటుంది. అసలు తన అడుగడుగా నిస్సహాయతతో కళ్ళలోకి నీళ్లూరుతున్నాయి విజయ్కి. అంతకంతకు జ్వర తీవ్రత ఎక్కువ అవుతోంది అతనికి. వాకిట్లో కారాగిన శబ్దమైంది. సమంతకమణి కంఠం వినిపిస్తోంది. ఆమె ఆ రోజు చాలా బిజీగా ఉంది. వాళ్ళ క్లబ్ తరపున ఉత్తరప్రదేశ్ లాంగ్ టూర్ వేసుకున్నారు. అక్కడ చలి, ఆ వాతావరణంలో మార్పు మొదలైన వాటి వల్ల పిల్లలు ఏదో ఒక సిక్నెస్తో బాధపడి తమ ప్రాణాలకు సుఖం లేకుండా చేస్తారని, వాళ్లే లేకుండా ఫ్రీగా ఎంజాయ్ చేయొచ్చనే ఉద్దేశంతో పిల్లల్ని ఆయాల దగ్గరే వదిలి వెళ్ళటానికి నిశ్చయించుకున్నారంతా. ఆ రాత్రికే ప్రయాణం. కావలసిన వస్తువులు, బట్టలు దగ్గరుండి సర్దించుకోవటం, ఇంకా మిసెస్ కరుణాకరం ఇంటికి వెళ్లాల్సి రావటం, ఓ పక్క టైం అయిపోవటం, వీటితో ఊపిరి తిప్పుకునే వ్యవధి లేక సమంతకమణి ఎవరు పలకరిస్తే వాళ్ళని విసుక్కుని కసిరి కొడుతోంది. అమ్మా, భయంగా పిలిచింది ఆయా. నీకేమొచ్చింది? ఏం కావాలి? విసుగ్గా అన్నది సమంతకమణి. చిన్నబాబుకి జ్వరం. అయితే నేనేం చేస్తాను? డాక్టర్కి చూపించు. నువ్వున్నదెందుకు? ఇవన్నీ నాకే చెప్పాలా? డాక్టర్కి చూపించినా తగ్గలేదమ్మా. ఏం జ్వరమట? మామూలు జ్వరమే అంటున్నారు. తగ్గకపోతే వేరే డాక్టర్కి చూపించండి. ఏం వాడమంటే అవి వాడండి. ఈ 2000 ఉంచు. ఇంకా అవసరమైతే అయ్యగారిని అడుగు. నువ్వు వాడిని జాగ్రత్తగా చూసుకో. పెద్ద డాక్టర్లందరికీ చూపించు. మీరు ఆగిపోతే షటప్. ఒళ్ళు దగ్గరించుకునే మాట్లాడుతున్నావా? ఎన్ని నెలల నుంచి ఈ ప్రోగ్రాం కోసం ప్లాన్ చేసుకుంటూ ఎదురు చూస్తున్నామో, అలాంటిది చివరి క్షణాల్లో నేను ఆగిపోవాలా? పిల్లాడికి జ్వరమని? నో, ఇంపాసిబుల్. అసలు పిల్లలంటే ఇదే పెద్ద డ్రాబ్యాక్. ఇంకోసారి ఇలా పిచ్చిగా పేలక వాడిని మంచి డాక్టర్కి చూపించు. డాక్టర్లందరినీ పిలిచి ఇక్కడ క్యూలో నుంచోబెట్టు. నేనుంటే మాత్రం ఇంతకన్నా ఏం చేస్తాను? చేత్తో తీసేస్తానా అని అరిచి విజయ్ దగ్గరికి వచ్చి, బాబీ, ఆయా ఉంటుంది, నీకేం కావాలన్నా అడుగు. జ్వరం తగ్గిపోతుందిలే. మంచి డాక్టర్ని పిలిపించమన్నాను. మరి నేను వస్తాను, టైం అయిపోతుంది అని వాచి చూసుకుంటూ హడావుడిగా వెళ్ళిపోయింది సమంతకమణి. మౌనంగా చూస్తూ ఉండిపోయాడు విజయ్. తన దగ్గర కూర్చోమని తల్లిని బ్రతిమాలలేదు. అమ్మలంటే తన మమ్మీ, అరుణ్, వంశీ, వైణిక వీళ్ళ మమ్మీల్లా ఉంటారు కానీ అలా పుస్తకంలో వేసిన బొమ్మల్లా ఉంటారా? ఎలా ఉంటారు? అబద్ధం. మమ్మీ తన జ్వరం సంగతి కూడా పట్టించుకోకుండా టూర్ వెళ్ళిపోయిందిగా. అలాంటిది ఆఫ్టర్ ఆల్ అన్నం తినకపోతే అంతగా దగ్గరకు తీసుకుని బ్రతిమాలుతారా? ఆ చిన్ని మనసు ఆ రెంటికి సమన్వయం కుదుర్చుకోలేకపోతోంది. అయినా అలాంటి ఆప్యాయతను ఎలాగోలా తను కూడా పొందగలిగితే బావుండును అనే ఆశ ఆ పసి మనసులో సుడులు తిరుగుతోంది. ఆ ఆశతో పాటే అతను పెరిగి పెద్దవాడయ్యాడు. కానీ ఆ కోరిక మాత్రం ఎప్పుడూ తీరలేదు విజయ్కి. ఆ విషయం చేదుగా అనిపించినా దాన్ని నిశ్శబ్దంగా భరించేవాడు. రాను రాను అతను తన చుట్టూ ఒక గిరిగీసుకుని ఆ ఒంటరి ప్రపంచంలో తానొక్కడే తన ఊహల వెంట విహరిస్తూ ఉండటం అలవాటు చేసుకున్నాడు. ఇంకొకరి గురించిన ఆలోచన తన మనసులో చొరనివ్వకుండా జాగ్రత్త పడేవాడు. వయసుకు మించిన గాంభీర్యం, నిర్లక్ష్యం అతని మొహంలో కనిపిస్తూ ఉండేవి. విజయ్ BAలోకి వచ్చేసరికి తండ్రి హార్ట్అటాక్తో చనిపోయాడు. ఆస్తి, అధికారం పూర్తిగా హస్తగతం చేసుకున్న సమంతకమణి అహంభావానికి, దర్పానికి పట్టపగ్గాల్లేవు. అవుట్ హౌస్ను ఓ కుటుంబానికి అద్దెకిచ్చిందామే. వాళ్ళు బీదవాళ్ళు. ఏదో సాయం చేసినట్లు ఉంటుంది, కొంచెం కాపలాగాను ఉంటారు అనిపించి ఆ ఇల్లు అతి తక్కువ అద్దెతో వాళ్ళకిచ్చింది. వాళ్ళని చూస్తే నాకు జాలి. మా వారికి ఎక్కడో దూరపు చుట్టాలవుతారట అని వాళ్ళ గురించి తన ఫ్రెండ్స్తో చెప్పుకుని అహానికి కాస్త వన్నెలు పెట్టుకుంది సమంతకమణి. అవుట్ హౌస్లో దిగిన కుటుంబపు యజమాని మాధవరావు, స్కూల్ టీచర్. ఆయన భార్య అరుంధతి. వాళ్ళకి 2 అమ్మాయిలు, 1 అబ్బాయి. పెద్దమ్మాయి వైజయంతి, ఇంటర్ చదివేది. చిన్నమ్మాయి 7th, అబ్బాయి 5th. మొత్తం 5 సభ్యులు. మాధవరావు గారు సాయంత్రం స్కూల్ నుంచి వచ్చాక అంతా కలిసి వరండాలో కూర్చుని కబుర్లు చెప్పుకునేవారు. అప్పటికి అరుంధతి కూడా పని ముగించుకొని తను చేసి ఉంచిన టిఫిన్ ఒక పళ్ళెంలో పెట్టుకొచ్చేది. సరదాగా మాట్లాడుకుంటూ ఆప్యాయంగా తినేవారు. ఒక మినపరొట్టెను తెచ్చి 5 ముక్కలు కోసేది. తలా 1 ముక్క తీసుకునేవారు. చిన్నపిల్లలు పోట్లాడుకుంటుంటే వైజయంతి వాళ్ళను విడదీసి సర్ది చెప్పేది.
వాళ్ళు మళ్ళీ స్నేహంగా కలిసిపోయేవారు. ఆ అమ్మాయి మొహం మీద చిరునవ్వు ఎప్పుడూ చెదిరినట్లు కనిపించేది కాదు. తమ ఇంటి డాబా మీద బాల్కనీలో కూర్చొని పేపరో పుస్తకమో అడ్డు పెట్టుకుని వాళ్ళని కుతూహలంగా గమనించేవాడు విజయ్. తను చిన్నప్పుడు చదివిన తెలుగు పుస్తకం, అందులో బొమ్మలు గుర్తొచ్చేవి అతనికి. ఆ బొమ్మకి ఇలా రూపకల్పన జరిగి తన కళ్ళెదుట నిలబడటం థ్రిల్లింగ్గా ఉండేది విజయ్కి. సాధ్యమైనంత వరకు సాయంత్రాలు ఆ దృశ్యాన్ని మిస్ అవ్వకుండా చూసుకునేవాడు. ఎప్పుడైనా వాళ్ళలా సమావేశం కాకపోతే అతనికి దిగులుగా ఏదో పోగొట్టుకున్నట్లుగా ఉండేది. విజయ్ వాళ్ళ తోటలో ఒకవైపు చెట్ల మధ్య ఆడుకుంటానికి వీలయ్యేలా కొంత ప్రదేశం అమర్చబడింది. అందం కోసమే కానీ దాన్నెవరూ ఉపయోగించేవారు కాదు. సాయంత్రాలు సమంతకమణి ఇంట్లో ఉండకపోవటంతో ఆదివారం పూట ఆ చాటు ప్రదేశంలో తమను అభ్యంతర పెట్టేవారెవరూ ఉండరు గనక వైజయంతి, ఆమె చెల్లెలు, తమ్ముడు ఫ్రీగా ఆడుకునేవారు. సెలవు రాగానే ఆటల కోసం అక్కడికి వెళ్ళిపోయేవారు. అలాంటప్పుడు వాళ్ళు ఏం ఆడుకుంటారో చూడాలని కుతూహలంగా ఉండేది విజయ్కి. మేడ మీద నుంచి చూస్తే చెట్లు అడ్డం ఉండటం మూలన పూర్తిగా కనపడేది కాదు. మరీ పైకి వెళ్ళి చూడడం మొదలు పెడితే వాళ్ళు పొరపాటును తలెత్తితే తను కనబడతాడు. వాళ్ళిక ఆటలాపేసి వెళ్ళిపోతారేమోనని భయపడేవాడు. ఒకరోజు కుతూహలం ఆపుకోలేక చెట్ల చాటును నిలబడి వాళ్ళని గమనించసాగాడు విజయ్. వాళ్ళ ఆటలు సరదాగా తమాషాగా ఉన్నాయతనికి. అందుకని ఇసుకని పొడుగ్గా కుప్పపోసి అందులో పుల్లని దాచిపెట్టారు. దానిమీద 2 చేతుల వేళ్ళని మెలికవేసి ముట్టుకుని కుప్ప మీద ఒక చోట అడ్డంగా పెట్టారు. మిగిలిన వాళ్ళు చేతికి అటు ఇటు ఉన్న ఇసుకని వెతుకుతారు. పుల్ల దొరికితే గెలిచినట్లు, లేకుంటే చేతులతో మూసిన వాళ్ళు గెలిచినట్లు. గెలిచిన వాళ్ళు ఓడిన వాళ్ళ చేతిలో ఇసుక పుల్ల పెట్టి కళ్ళు మూసి ఎక్కడో పోయింది వెతికి పుల్ల తెమ్మంటారు. మళ్ళీ ఆ ఆట పేరు సూదుల పుల్లాట. కొంచెం సేపు ఆ ఆట ఆడాక దాక్కుంటే కనుక్కోవటం ఆట మొదలుపెట్టారు. దాక్కోవటానికి విజయ్ ఉన్న చెట్ల చాటుకొచ్చింది వైజయంతి. ఆమె తననెక్కడ గమనిస్తుందోనని ఊపిరి బిగబట్టి చూస్తున్నాడు విజయ్. తను కదిలితే ఆ అలికిడికి ఆమె వెళ్ళిపోతుందేమో. ఇద్దరికీ మధ్య కొద్దిగా చాటుంది. వెనక్కి చూసుకోకుండా ముందుకే చూస్తూ నెమ్మదిగా వెనక్కి జరుగుతోంది వైజయంతి. ఆమె చూపులన్నీ దొంగైన తమ్ముడి వైపే ఉన్నాయి. అతనికి బాగా సమీపంగా వచ్చిందామె. ఆమె జడలో మల్లెపూలు అంటనట్లు అతని షర్టును తాకాయి. చువ్వున వెనక్కి తిరిగిన వైజయంతి అతని మెడ వరకు వచ్చింది. తనకంత దగ్గరగా నిలబడ్డ విజయ్ని చూసి బిత్తరపోయి కెవ్వుమనబోయి బలవంతాన ఆపుకుంది. ఉన్నట్టుండి తూనీగలాగా బయటకు పరిగెత్తింది వైజయంతి. అలాగే నిలబడిపోయాడు విజయ్ ఏమీ తోచనట్లు. ఒక్క పరుగున వచ్చి వైజయంతిని పట్టుకొని, "నువ్వు అవుట్, ఇక నువ్వు కుంటుతూ వచ్చి మమ్మల్ని పట్టుకో అక్క" అంటూ నవ్వాడు వైజయంతి తమ్ముడు. "నువ్వు స్రవంతి ఆడుకోండి వాసు, నేను ఈ బెంచ్ మీద కూర్చొని చూస్తుంటాను" నెమ్మదిగా అన్నది వైజయంతి. ఆమె ముఖం సిగ్గుతో కంది ఉన్నది. ఆమెకు విజయ్ తెలుసు. ఇద్దరూ ఒక కాలేజీలోనే చదువుతున్నారు. అతనంటే ఆమెకు చాలా ఇష్టం. ఆ ఇష్టాన్ని ఆమె మనసులోనే దాచుకుంది. అతని గురించి ఆమెకు కొంత తెలుసు, కొంత ఊహించింది. అతని కళ్ళల్లో కనపడే నిర్లక్ష్యం ఆమెకు బెదురును, ఒంటరితనం, జాలిని కలిగించేవి. తనను చూడగానే అతని మొహం ప్రసన్నంగా మారటం ఆమె గమనించింది. కానీ అతనెప్పుడూ ఆమెను పలకరించే ప్రయత్నం చెయ్యలేదు. అతన్ని అనుకోకుండా ఇంత సమీపంగా చూడటంతో తడబడిపోతోంది వైజయంతి. ఒక వెచ్చదనం అందంగా, ఆహ్లాదంగా ఆమెను తాకినట్లయింది. అతనెదురుగా ఆడాలంటే సిగ్గేస్తోంది. "నువ్వు ఆడవా?" నిరుత్సాహంగా అన్నారు స్రవంతి, వాసు. మీరు ఆడుకోండి" అన్నదామె. "నువ్వు ఆడకపోతే మేము ఆడం." తన మూలాన వాళ్ళంతా అలా చెదిరిపోవటం బాగుండలేదు విజయ్కి. అప్పటికి తేరుకున్నాడతను. చెట్ల చాటు నుంచి యువతలకొచ్చి, "మీరు ఆడుకోండి, నేను వెళ్తున్నాను. ఊరికే ఎలా ఆడతారో చూద్దామని ఏం తోచక" అంటూ వెళ్ళిపోబోయాడు విజయ్. "పర్లేదు, మీరు ఉండండి" గబుక్కున అన్నది వైజయంతి. అతడు ఆశ్చర్యంగా, సంభ్రమంగా చూశాడు. "నేనుంటే మీరు ఆడరుగా" అన్నాడు. అతనికి ఆమెతో మాట్లాడాలనుంది. తన పరిధి నుంచి యువతలికొచ్చి వాళ్లతో కలవాలనుంది. అది ఎలాగో తెలియటం లేదు. "మీరుండండి, అందరం కలిసి మా ఇంటి దగ్గర క్యారమ్స్ ఆడుకుందాం, లేదా కబుర్లు చెప్పుకుందాం" అన్నదామె. "వెడదాం పదండైతే" అన్నాడు విజయ్. అతనికి ఆహ్వానాన్ని వదులుకోవాలని లేదు. పిల్లలు ముందే పరిగెత్తారు తల్లికి వార్త చేరవేయటానికి. వెనక ఇద్దరూ కలిసి నెమ్మదిగా నడిచి వెళ్లారు. ఆమె సామీప్యం అతనికి ఆహ్లాదాన్ని కలిగిస్తోంది. విజయ్ని సాదరంగా ఆహ్వానించింది అరుంధతి. నేల మీద కూర్చోవటం అతనికి ఇబ్బందిని కలిగిస్తుందని స్టూల్ మీద బోర్డు పెట్టి చుట్టూ 4 కుర్చీలు వేసింది వైజయంతి. "రూపాయలాట ఆడదామక్క" అన్నాడు వాసు. "వద్దక్క, ఇద్దరముండి పువ్వులు ఆడదాం" అన్నది స్రవంతి. అతని వైపు ప్రశ్నార్థకంగా చూసింది వైజయంతి. "నాకే ఆట సరిగ్గా రాదు" అన్నాడు విజయ్. "అయితే మీరు జయంతక్క ఒక పార్టీ, నేను స్రవంతి ఒక పార్టీ. అక్క బాగా ఆడుతుంది" అన్నాడు వాసు. "ఓకే" అన్నదామె ఉత్సాహంగా. ఆట సాగుతోంది. అలాగే ఆడండి. ఇదిగో ఈ యాంగిల్లో కొట్టండి. మనం ఓడిపోకూడదు." "ఏం పర్లేదు, మనకి చాలా వచ్చాయి వాసు"
రెడ్ పడితే మేమే గెలుస్తాం. ఇలా ఆమె తనను కలుపుకొని మాట్లాడుతుంటే తీయని అనుభూతి కలుగుతోంది విజయ్కి. అలా వాళ్ళందరితో కలిసి ఆడుకోవటం అమృతంగా అద్భుతంగా అనిపిస్తోంది. అంత పొడుగున వైజయంతి గారు అని పిలవకండి, వినలేకపోతున్నాను, జయ అని పిలవండి అన్నదామె స్నేహంగా. మొదట్లో బిడియంగా అనిపించినా కొంత సమయం గడిచాక ఆమెను అలాగే పిలవగలిగాడు విజయ్. 2 ఆటలు వీళ్ళు 2 ఆటలు వాళ్ళు గెలిచాక బోర్డు తీసేశారు. ఆయన ఊరెళ్ళారు. మీరు వచ్చారని తెలిస్తే సంతోషించేవారు. మీరేం కొత్తగా ఫీల్ అవ్వకండి, వీలైనప్పుడల్లా వస్తూ ఉండండి ఆప్యాయంగా అన్నది అరుంధతి. ప్రతి ఆదివారం వస్తాను అన్నాడు విజయ్. అరుంధతి ఉప్పుడు పిండి పళ్ళెంలో పెట్టి తెచ్చింది. అందరికీ ప్లేట్లలో పెట్టించింది. అలాంటి నాటు టిఫిన్లు ఆయనేం తినగలరు అన్నది వైజయంతి. పర్లేదు అన్నాడు విజయ్. టిఫిన్ టేస్ట్ ఎలా ఉన్నా అలా అందరితో కలిసి ఆత్మీయంగా తినటం బాగుంది విజయ్కి. ఈ చట్నీ వేసుకొని తినండి, బాగుంటుంది, ఇంకొంచెం పెట్టనా, బాగుందా అంటూ తనను ప్రత్యేకంగా కనుక్కుంటోంది వైజయంతి. తను ఊహించిన తానెరుగుని నూతన ప్రపంచంలోకి అడుగుపెట్టినట్లుంది విజయ్కి. వైజయంతి మొహంలో తన పట్ల కనబడుతున్న ఆప్యాయత, దగ్గరితనం, స్నేహం అతన్ని ఊపుతున్నాయి. చీకట్లోకి చూస్తూ ఒంటరిగా పడుకుంటే ఆమెను గురించిన ఆలోచనలు తోడుగా వచ్చి అతని ఒంటరితనాన్ని దూరం చేయసాగాయి. ఆదివారం కోసం ఎంతో ఎదురు చూసేవాడు విజయ్. ఆ రోజు ఉదయం నుంచే అతని మనసు ఉల్లాసంగా ఉండేది. ఆ రోజు తాలూకా మధురిమ మిగతా 6 రోజులు అతన్ని అంటిపెట్టుకునే ఉండేది. మాధవరావు కుటుంబ సభ్యుల్లో ఒకడిగా కలిసిపోయి ఆదివారం వాళ్ల మధ్య గడిపేవాడు విజయ్. మిగతా రోజుల్లో కూడా అలా గడపాలని ఉన్నా మరీ టూ మచ్గా ఉంటుందని నిగ్రహించుకునేవాడు. విజయ్ వైజయంతుల మధ్య ఎవరూ గమనించని విధంగా అనురాగం అల్లుకోవటం ప్రారంభమైంది. ఆమె ప్రతిచర్య అతనికి కొత్తగానే ఉండేది. అప్పుడప్పుడు ఆమెను తన స్కూటర్ మీద ఎక్కించుకొని ఆమె కోరిక మీద సందు చివర దింపేసేవాడు. ఆ స్పర్శని అతడు క్షణక్షణం గుర్తుకు తెచ్చుకునేవాడు. ఒకరోజు 3rd అవర్ లేకపోతే బయటకు వచ్చేశాడు విజయ్. అతని కోసమే కాచుకుని ఉన్నట్లు చెట్ల కింద నిలబడ్డ వైజయంతి గబగబా నడిచొచ్చి అతన్ని కలుసుకుని, అమ్మయ్య వచ్చేశారు కదా, మీకు అవర్ లేదని తెలుసుకుని ఇందాకటి నుంచి కాపలా వేశాను ఇక్కడ అన్నది. నువ్వు చెప్తే ఇందాకే వచ్చేసేవాడిని కదా అన్నాడు విజయ్. కాలేజీ క్యాంపస్లో కొంచెం దూరం నడిచాక నోరు తెరవండి అంటూ అతని నోట్లో స్వీట్ కుక్కింది వైజయంతి. ఏమిటి ఈరోజు విశేషం అన్నాడతను. తలంటుకోవటం మూలాన తేలిగ్గా ఎగురుతున్న ఆమె జుట్టు చెంపలనంటుకుని అల్లరిగా తాకుతోంది. విశాలమైన కాటుక కళ్ళు కాంతుల్ని వెదజల్లుతున్నాయి. లేత ఆకుపచ్చ రంగు చీరకు ఎరుపుగళ్ల జరీ బార్డరున్న చీర అందంగా కుచ్చెళ్ళు పోసి కట్టుకుంది. నీట్గా పిన్ చేసింది. పచ్చని మొహంలో కొనతేలిన ముక్కుకు మిరియం ముక్కు పుడక కొత్తగా మెరుస్తోంది. ఈరోజు నా పుట్టినరోజు అన్నదామె. ఆమెనే తదేకంగా చూస్తున్న విజయ్ ఇప్పుడా చెప్పేది అన్నాడు. మరెప్పుడు చెప్పాలి? ఉదయమే చెప్తే ఇద్దరం కలిసి కాలేజీ ఎగ్గొట్టి హాయిగా మన తోటలో ఆడుకునేవాళ్లంగా. అతనన్న తీరుకి ఆమె నవ్వేసింది. పార్టీ ఇవ్వవా మరి అన్నాడు విజయ్. మీకు పార్టీ ఇవ్వగలిగేంత స్తోమత నాకు లేదమ్మా, నేను బీదమ్మాయిని. ప్లీజ్ జయ, ఇక ఆపై, ఇంకెప్పుడు ఇలా మాట్లాడకు. నీ అభిమానానికి ఎన్ని కోట్లు ఇచ్చినా సరిపోవు. డబ్బుతో అవేమీ సరిపోవు. ముఖ్యంగా ఆప్యాయత అనేది డబ్బు పోస్తే దొరికేది కాదు. నువ్వు నా మీద చూపే స్నేహం విలువ కట్టలేనిది. నాకది చాలు. ఇంకెప్పుడు ఇలా అనవు కదూ, ప్రామిస్. తను క్యాజువల్గా అన్న మాటలకి అతనంతగా చలించిపోవటం ఆశ్చర్యంగా అనిపించింది ఆమెకు. అతని చేతిని స్పృశిస్తూ ఇంకెప్పుడు అనను అన్నది. ఆమె ఎంత వారించినా వినకుండా ఒంటి ముత్యం పొదిగిన ఉంగరం కొని ఆమెకు ప్రజెంట్ చేశాడు విజయ్. ఇద్దరు పార్క్లో గుబురుగా ఉన్న చెట్ల కింద కూర్చున్నారు. మధ్యాహ్నం కావటం చేత అక్కడ అట్టే జనం లేరు. జయ అన్నాడు విజయ్. చెప్పండి అన్నది వైజయంతి. ఎలా చెప్పాలో తెలియట్లేదు. ఎలా చెప్పినా అర్థం చేసుకోగలను. నేనంటే నీకు ఇష్టం కదూ? చాలా. ఎందుకు? తెలీదు. అది వయసు వేడిలో ఉద్రేకం వల్ల కలిగిన భావం కాదు. ఒకే కాంపౌండ్లో ఉండడం వల్ల మొదట మిమ్మల్ని క్యాజువల్గా చూసి ఉంటాను. తర్వాత కాలేజీలో మీ అందం గురించి అమ్మాయిలు కామెంట్ చేసుకునేవారు. కానీ మీరు రిజర్వ్డ్గా ఉంటారని, డబ్బుందనే అహంభావంతో ఎవరిని కేర్ చెయ్యరని అనుకునేవారు. అప్పుడు మిమ్మల్ని కుతూహలంగా గమనించేదాన్ని. మీ తెలివితేటలు, చురుకుదనం గురించి తెలిసాక అది అహంభావం కాదని, ఆత్మవిశ్వాసమని గుర్తించగలిగాను. మీరంటే గౌరవభావం ఏర్పడింది. అపోజిషన్లో ఉండే అబ్బాయిల్లో ఉండే గుండాయిజం, ఆడపిల్లల్ని ఆకర్షించి చుట్టూ తిప్పుకోవటం, ఎందుకు డబ్బుని ఎరగా వేయటం, కొందరు బేవార్స్ వాళ్ళని చూసి వాళ్ళని వెంటేసుకుని ఆడవాళ్ళని అల్లరి చేయటం లాంటి చీప్ మెంటాలిటీ మీకు లేకపోవటం నాకు మీ మీద గల గౌరవాన్ని ఆకర్షణగా మార్చింది. విజయ్ అంటే నాకు చాలా ఇష్టమని పదే అనుకునేదాన్ని.
అలా అజ్ఞాతంగా మిమ్మల్ని ఆరాధిస్తుంటే చాలా బాగుండేది. కానీ దాన్ని మీ దగ్గర ఎక్స్ప్రెస్ చేసి మీ నుంచి రెస్పాన్స్ పొందాలనే కోరిక మాత్రం నాకెప్పుడూ కలిగేది కాదు. అలా కలగకపోవటానికి 190 కారణాలు ఉండొచ్చు. మానసికంగా మీతో ఇంత పరిచయం దగ్గరతనం ఉండబట్టే ఆ రోజు మీరు మా ఆటలు చూడటానికి వస్తే నాకు ఎబ్బెట్టుగా అనిపించలేదు. మనం పరిచయం అయ్యాం. ఇప్పుడు మాత్రం ఈ పరిచయాన్ని శాశ్వతం చేసుకోవాలనే కోరిక తహతహ ఎక్కువైపోతోంది. మీ గురించి మీరేమనుకుంటున్నారో చెప్పరు అన్నదామె. ఆమె తగ్గు స్వరంలో మాట్లాడుతోంది. ఆ మాటల్లో స్నేహం, అభిమానం, మృదుత్వం విజయ్ మనసును మెత్తగా తాకుతున్నాయి. అతను తన గురించి, తమ ఇంటి వాతావరణం గురించి, ఒంటరితనం, చిన్నతనం అనుభవాలు, తన కోరికల గురించి చెబుతుంటే ఆర్ద్రమైన మనసుతో విన్నది. తన ఒంటరితనం గురించి అతను చెప్పేటప్పుడు ఆమె చెయ్యి అతన్ని ఓదార్పుగా తాకింది. ఆ చేతిని అలాగే పట్టుకుని ఒళ్ళో పెట్టుకున్నాడు విజయ్. వచ్చేసేటప్పుడు అతనిచ్చిన ఉంగరంతో ముత్యాన్ని పెదవులు కానించుకుంటూ అతని వైపు కొంటెగా చూసింది వైజయంతి. నువ్వు ఇలాగే నన్ను రెచ్చగొడుతూ ఉండు. ఆ తర్వాత ఏదైనా జరిగితే నన్ను బ్లేమ్ చేస్తే ఊరుకోను బెదిరింపుగా అన్నాడు అతను. ఏం జరుగుతుంది? టీజింగ్గా అన్నదామె. ఇక్కడేం చెప్తాను? మన తోటలో పడమటి వైపున్న మామిడి తోపులోకి రా చెప్తాను. ఎంత ఆశ! నిన్ను చూశాకే ఆశపట్టం అనే దానికి అర్థం తెలుసుకున్నాను అంటూ అతని స్కూటర్ వెనుక కూర్చుందామే. పట్టుకో, పడతావు లేకపోతే అన్నాడతను. అతని భుజం మీద చెయ్యేసి గడ్డంతో అతని వీపు నొక్కి ఈలోగా రోడ్డు మీదకి వచ్చేయటంతో బుద్ధిగా కూర్చుంది వైజయంతి. విజయ్ పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. విజయ్ వైజయంతిల ప్రణయం గురించి ఆ ఇద్దరి కుటుంబ సభ్యులకు తెలియదు. తరచుగా సినిమాలు, షికార్లు అంటూ మామూలు ప్రేమికుల్లా ఒకరినొకరు టూ మచ్గా అతుక్కుపోవటం లాంటి పద్ధతి విజయ్ వైజయంతిల మధ్య లేకపోవటం ఇందుకొక కారణం. ఎక్కువగా కలుసుకోకపోయినా ఇద్దరికి ఒకరంటే ఒకరికి చచ్చేంత అభిమానం. గబగబా ఏదో ఒక అవకాశం కల్పించుకొని కక్కుర్తిగా ఆమెను అనుభవించి పారేయాలనే ఆలోచన విజయ్కి కానీ, అతన్ని రెచ్చగొట్టాలనే కుతూహలం వైజయంతికి కానీ లేవు. ఒకరినొకరు అంటిపెట్టుకుని స్నేహంగా, ఆత్మీయంగా మాట్లాడుకోవాలనే ఇద్దరూ కోరుకునేవాళ్ళు. ఎన్నిసార్లు కలిసి ఎన్ని కబుర్లు చెప్పుకున్నా వాటికి అంతం ఉండేది కాదు. ఆదివారం నాడు వైజయంతి ఇంట్లో అందరి మధ్య గడుపుతున్నప్పుడు ఫ్రీగా మాట్లాడుకునే అవకాశం వాళ్ళిద్దరికీ లేకపోయినా ఒకరి ఉనికి ఒకరికి అపురూపంగా ఉండేది. కళ్ళతోనే మాట్లాడుకున్నా వాళ్లకు తృప్తిగా ఉండేది. ఓసారి అనుకోకుండా జరిగిన ఓ సంఘటన వాళ్లను చాలా దూరం తీసుకెళ్ళింది. ఆ రోజు ఆదివారం కాదు. జ్వరంగా ఉందని కాలేజీకి వెళ్ళలేదు విజయ్. సెవంతకమణి ఇంట్లో లేదు. చిన్నప్పటి రోజులు గుర్తుకొస్తున్నాయి విజయ్కి. అప్పుడు ఆయా ఉండేది. ఇప్పుడు తనే టెంపరేచర్ చూసుకుని మందులు వేసుకుంటున్నాడు. నౌకర్ కుర్రాడు ఫ్లాస్క్ నిండా కాఫీ తెచ్చి మంచం పక్కనే ఉన్న టీపాయ్ మీద పెట్టాడు. క్లబ్బు వార్షికోత్సవాలకు హోంమంత్రిని, ఓ సినీ నటిని పిలిచారు. ఆ ఏర్పాట్లలో తలమునకలుగా ఉంది సెవంతకమణి. విజయ్కి జ్వరమనే సంగతి ఆమెకు తెలీదు. చెప్పటం అనవసరమని అతనికి తెలుసు. అలా చెప్పే అలవాటు కూడా అతనికి లేదు. డాక్టర్కి ఫోన్ చేస్తే వచ్చి చూసి మెడిసిన్స్ రాసిచ్చాడు. 10 నిమిషాల్లో మందులు, గ్లూకోజ్, రొట్టె లాంటి ప్రాథమిక వస్తువులన్నీ విజయ్ మంచం పక్కనున్న టీపాయ్ మీదకి చేరాయి. బెల్ నొక్కితే నౌకరొస్తాడు. వినయంగా చేతులు కట్టుకొని నిలబడతాడు. కాఫీ కావాలంటే ఇస్తాడు. పని కాగానే బయటకెళ్ళిపోతాడు యంత్రంలా. తన దగ్గర తనను ఆనుకొని కూర్చుని ఎవరైనా కబుర్లు చెప్తే బాగుండును అనిపిస్తోంది విజయ్కి. మనసు ఆ ఒంటరితనాన్ని భరించలేక ఎదురు తిరుగుతోంది. వైజయంతి పదే పదే గుర్తుకొస్తోంది. ఆమెను ఇక్కడికి పిలిస్తే బాగోదు. తను అక్కడికి వెళ్ళలేడు. ఇంత జ్వరంతో అర్ధాంతరంగా తను వాళ్ళింటికి వెళ్తే ఏమైనా అనుకుంటారని భయం. వెళ్ళాలనే కోరికను బలవంతంగా అణుచుకొని పడుకుంటే ఇంకా నరకంగా ఉంది. చిన్నప్పటి ఒంటరితనం, దిగులు మళ్ళీ వచ్చి తనని కమ్ముకుంటున్నట్లుంది. సాయంత్రమైంది. ఆమె కాలేజీ నుంచి వచ్చుంటుంది. నెమ్మదిగా లేచి కిటికీ దగ్గరకు వచ్చాడు విజయ్. అరుంధతి వరండాలోకి వచ్చి తీగ మీద చీరలారేస్తోంది. ఎంతసేపు నిలబడ్డా వైజయంతి కనబడలేదు. నిరాశగా వెనుతిరిగి మళ్ళీ మంచం మీద పడుకున్నాడతను. ఒంటరితనం మళ్ళీ వచ్చి రాక్షసులా మీద పడింది. కాసేపటికి మగతగా నిద్ర పట్టింది. తెల్లారి జ్వరం కాస్త తగ్గింది. ఆ సాయంత్రానికి కొంచెం తేలిగ్గా అనిపించింది. ఇక ఉండబట్టలేక లేచి బయటకొచ్చాడు విజయ్. అవుట్ హౌస్ వరండాలో అలికిడి లేదు. నిగ్రహించుకోలేనట్లు గబగబా అటుకేసి నడిచాడు. అతని అలసిన మనసు ఆత్మీయతని కోరుకుంటోంది. తలుపు తీసిన వైజయంతి హాయ్ విజయ్ రండి అంటూ సంతోషంగా ఆహ్వానించింది. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉందేం అన్నాడు విజయ్ లోపలికొస్తూ. అమ్మ నాన్నగారు పెళ్ళికెళ్లారు. రాత్రికి వచ్చేస్తారు. ఈ ఊర్లోనే పెళ్ళి. పిల్లలు కూడా మారం చేసి వాళ్లతోనే వెళ్లారు. నన్ను రమ్మన్నారు కానీ తెలిసి తెలియని వాళ్ళ పెళ్ళికి వెళ్ళాలంటే నాకు యమా బోరు. అందుకని నేను వెళ్లకుండా ఆగిపోయాను. అవును, తమరికి హఠాత్తుగా ఇంత మంచి బుద్ధి పుట్టిందేం నన్ను చూడాలని?
నిన్న ఈరోజు కూడా కాలేజీకి డుమ్మా కొట్టినట్లున్నారు. జ్వరం. చటుక్కున తలెత్తి అతని వైపు చూస్తూ, ఏమిటి, నాకు తెలియనే లేదే, అందుకేనా మొహమంతా అలా పీక్కుపోయింది, తగ్గిందా ఇప్పుడు? ఆదుర్దాగా అతని దుటిని స్పృశిస్తూ అన్నదామె. తగ్గింది అంటూ నీరసంగా నవ్వాడు విజయ్. ఆ కుర్చీలో కన్వీనియంట్గా ఉండదు, మంచం వేస్తాను ఉండండి, పడుకుందరు గాని అంటూ నవ్వారు మంచం వాల్చి పరుపు వేసి ఇస్త్రీ దుప్పటి పరిచి అతను వద్దంటున్నా వినకుండా చేయి పట్టుకు తీసుకెళ్లి మంచం మీద పడుకోబెట్టింది వైజయంతి. వేడిగా హార్లిక్స్ కలిపి తెచ్చి అతని తలను భుజానికి ఆనించుకుని తనే తాగించింది. పైట కొంగుతో మొహం తుడిచి జుట్టు సరిచేసి అతను నానుకొని కూర్చుని మోకాళ్ళ మీద చేతులేసి, కాళ్ళు లాగుతున్నాయా విజయ్ అంటూ నెమ్మదిగా ఒత్తసాగింది. విజయ్ మనసు కరిగి కరిగి నీరవుతోంది. జయ, వద్దు ప్లీజ్ అంటూ అతని కాళ్ళు వెనక్కు తీసుకోబోతే ఆమె వినలేదు. అతని పాదాలు ఒళ్ళో పెట్టుకొని రాస్తోంది, వేళ్లు లాగుతోంది. విజయ్, ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయా, మందులు వేసుకున్నావా అంటూ ఆప్యాయంగా పరామర్శిస్తోంది, ఆత్మీయంగా మాట్లాడుతోంది. ఆమె ప్రవర్తన విజయ్ తన చుట్టూ గీసుకున్న గిరిని ఛేదించుకొని అక్కడ ఒంటరిగా నిక్షిప్తమై ఉన్న అతని సున్నితమైన మనసును మెరుపు వేగంతో ఢీకొనసాగింది. తనకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఎన్నడూ ఎరగని ఈ ఆత్మీయతకు, దగ్గరతనానికి అతను విపరీతంగా చలించిపోతున్నాడు. జయ అంటుంటే అతని స్వరం బాధగా మారింది. అతని కళ్ళల్లో నీళ్లు నిండి, విజయ్, ఏమిటిది, ఏమైంది, ఎందుకీ కన్నీరు, నాకు చెప్పరు, ఏం కావాలి ఆర్ద్రంగా అంటూ అతని తలను గుండెలు కానించుకుంది వైజయంతి. చేతులతో అతని మెడ, చెంపలు, వెన్ను ఆప్యాయంగా స్పృశిస్తోంది. చెప్పండి, ఏం కావాలి అంటోంది లాలనగా. జయ జయ అతని పెదవులు అస్పష్టంగా ఉచ్చరిస్తున్నాయి. 2 చేతులతో ఆమెను పెనవేసుకుని ఆమె గుండెల్లో మొహం దాచుకున్నాడు. ఊపిరి పీలిస్తే ఆ వ్యవధిలో ఎక్కడ అనుభవం దూరమైపోతుందో అన్నట్లుగా ఆర్తిగా ఆమెను చుట్టుకున్నాడతను. ఆ ఆర్తిని అర్థం చేసుకున్న ఆమె అతన్ని ఇంకా ఇంకా గుండెల్లోకి లాక్కుంది. విజయ్, మీరు ఒంటరివారు కాదు, మీకు నేను తోడున్నాను, ఎప్పటికీ ఉంటాను విజయ్, ప్రేమగా అతని చెవి దగ్గరకు వంగి చెప్తోంది. అలా వాళ్ళు ఎంతసేపో ఉన్నారు. ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటున్నారు. మరుక్షణం ఒకరినొకరు గాఢంగా అల్లుకుంటున్నారు. విజయ్లో ఆ ఉధృతం కొంత తగ్గి ఆ దగ్గరతనానికి కాస్త అలవాటు పడ్డాక అనుకోకుండా అతని పెదవులు ఆమె పెదవుల్ని నొక్కిపట్టి చుంబించాయి. ఆ స్పర్శ అంతకుముందున్న భావాన్ని అణిచేసి ఇద్దరి మనసుల్లోనూ ఒక అలజడిని, ఒక మధురమైన భావ పులకింతని కలగజేసింది. ఆ పులకింత వయసువేడిని జత చేసుకుని ఉధృతమైన ఉద్రేకంగా రూపుదాల్చింది. అతని పెదవులు ఆమెను తమకంగా స్పృశిస్తున్నాయి. మెడకు బ్లౌజ్కు మధ్య అతని తడిపెదవులు తగలగానే ఆమె విపరీతంగా స్పందించింది. ఆమె చేతులు అతన్ని తన వైపు లాక్కున్నాయి. పెదవులతో నాలుకతో అందిన ప్రతి చోటును చుంబిస్తున్నాడతను. ఇద్దరికీ కొత్తనైన ఆ అనుభవం చిరు వగరుగా, కొద్దిగా కారాన్ని జత చేసుకున్న తీపిలా అత్యద్భుతంగా అనిపిస్తోంది. ఈ ప్రపంచాన్ని చిటికెన వెలి మీద ఆడించగల శక్తివంతమైన ఆ అనుభవం తాలూకా వేడిలో ఇద్దరూ కరిగి కరిగి నీరై అలసి సొలసిపోయారు. మంచం మీద చెక్కెట చేయి చేర్చుకొని మౌనంగా కూర్చుంది వైజయంతి. జయ, నన్ను క్షమించి మాట్లాడవు, నువ్వు నన్ను ఆత్మీయంగా దగ్గరకు చేర్చుకుంటే నేను నిన్ను పాములా కాటేసి విషం కక్కాను. ప్రపంచంలో గల సృష్టి మొత్తంలో కృతజ్ఞుడు ఎవరంటే మగవాడే అనుకునేలా ప్రవర్తించాను. నన్ను మన్నించు జయ, మనం పెళ్లి చేసుకుందాం. మగవాడి దౌర్జన్యం గురించి అనేక కథలు, చరిత్రలు విని ఉన్న నువ్వు నన్ను నమ్మకపోవటంలో ఆశ్చర్యం లేదు. అది సహజం కూడా. అయినా అర్థిస్తున్నాను, నన్ను నమ్ము, నేను దీన్నంతా మేనేజ్ చేస్తాను. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మన పెళ్ళి ఆగదు. మా మమ్మీకి ఈ విషయం చెప్పటం అనవసరం. ముందుగా చెప్పటం వల్ల ఆమె ఒప్పుకోదు సరికదా, మన పెళ్ళి జరగకుండా అడ్డుపడి సాధిస్తుంది. ఆ మాత్రం బలం ఆమెకున్నాయి. అందుకని ఈ విషయం రహస్యంగా ఉంచి మనం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాక ఆమెకు చెప్దాం. అప్పుడు బహుశా ఆస్తిలో వాటా ఇవ్వకపోవటం, ఇంట్లో నుంచి బయటకు గెంటేయటం లాంటివి జరుగుతాయి. వాటిల్లో మాత్రమే ఆమె నెగ్గగలదు. ఇవి నా వైపు నుంచి వచ్చే ప్రమాదాలు. పోతే నా పేర కొంత బ్యాంక్ అకౌంట్ ఉంది. దాని మీద నెలకు 1500 వడ్డీ వస్తుంది. దాంతో నా చదువు, మన సంసారపు ఖర్చులు సరిపెట్టుకోవాలి. పోతే మీ వాళ్లకు ముందుగా చెప్పటమా మానటమా అనే విషయం మీద చాయిస్ నీది. జయ, మాట్లాడు. నీ మౌనం నన్ను కోసేస్తోంది. నా మీద కోపంగా, అసహ్యంగా ఉంది కదూ. నన్ను తిట్టు, నీ ఇష్టం వచ్చినట్లు హింసించు, కానీ నాతో మాట్లాడడం మానేయకు. జయ ప్లీజ్. చూపుడు వేలుతో ఆమె గడ్డాన్ని పైకెత్తుతూ అన్నాడు విజయ్. నాకేం కోపం లేదు. జరిగిన దాంట్లో నా బాధ్యత ఏం లేదని నేను అనుకోవటం లేదు విజయ్. అనుకోకుండా ఇలా జరిగేసరికి దిమ్మరిపోయినట్లయింది. భయంగా, దిగులుగా ఉంది. మీరు మోసం చేస్తారనే భయం కాదు ఇది. మీలాంటి వాళ్ళకి ఇది చేత కాదు. మీరు చెప్పినట్లే చేద్దాం.
1500 మనకి ఎక్కి తొక్కి దాని గురించేం వర్రీ అవ్వకండి. నేను ఎంత పొదుపరో తెలుసా, మీరే చూద్దురు కానీ మా వాళ్ళకి ముందుగానే చెప్దాం అన్నది వైజయంతి. థ్యాంక్ యూ, నీ వైపు నుంచి ప్రయత్నాలు ప్రారంభించు. అవి ఫెయిల్ అయినా కూడా నువ్వేం బాధపడకు. ఏం జరిగినా ఈ పెళ్ళి ఆగదు. నువ్వు నాకు అపురూపంగా అందిన వరానివి. నిన్ను పోగొట్టుకునేంత పిరికివాడిని కాను నేను అన్నాడతను. ఇద్దరి మనసుల్లోనూ పేరుకున్న దిగులు, భయం, సిగ్గు తొలగిపోయి ప్రశాంతంగా అయ్యాయి. అక్కడి నుంచి ఇంటికొచ్చాక కూడా విజయ్లో ఆ కొత్తదనం తాలూకా మధుర ప్రణయం ఛాయలు తొలగిపోలేదు. ఆ మత్తు, తీపి అలాగే ఉన్నాయి. ఆమె పట్ల ఒక బాధ్యత, అనురాగం అతని మనసులో ప్రవేశించి పెద్దరికాన్ని కలిగిస్తున్నాయి. ఇప్పుడు అతనికి ఒంటరితనం లేదు. ఆమెను గురించిన ఆలోచనలు, అనుభూతులు అనుక్షణం తోడుగా ఉంటున్నాయి. ఒకానొక జడత్వం నుంచి చైతన్యవంతుడైనట్లు ఫీల్ అవుతున్నాడు. ప్రతిస్పందన, ప్రతిభావన ఆమెకే అనువదించుకుంటున్నాడు. ఇదివరకు ఏ భావాన్ని కలిగించని ప్రతి సంఘటన ఇప్పుడు తీయని అనుభూతిగా మారుతోంది. ఆమెను అడిగి తెచ్చుకున్న వాడిన సంపంగి పువ్వులో, తన షర్టు కంటిన తిలకం కాటుక మరకల్లో, భుజాల్ని ఇంకా వదలని మల్లెల సౌరభంలో ఆమెతో కూడిన స్పందనల తాలూకా మధురిమలే. వైజయంతిని పెళ్లి చేసుకోవటంలో ఎదురయ్యే చిక్కుల గురించి అతను ఆలోచించటం లేదు. అతని మీద అతనికున్న ఆత్మవిశ్వాసం, మనస్థైర్యం సామాన్యమైంది కాదు. వైజయంతి పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏం లేదు. కానీ ఈ విషయం తల్లిదండ్రులకు ఎలా చెప్పాలో తోచటం లేదా అమ్మాయికి. తల్లితో చెప్దామన్నా ఎక్కడో ఏదో అడ్డుపడుతున్నట్లుంది. ఆమెతో ఇంత డెలికేట్గా ఉండే సన్నివేశాన్ని తనెప్పుడూ ఎదుర్కోలేదు. ఎలా? ఆమెకు మాత్రం చెప్పి తీరాల్సిందే. తన తరపున రాయబారం నడపటానికి తనకు అక్కైనా లేదు. తను అప్పుడే పెళ్లి కోసం తహతహలాడిపోతున్నా ఇలా బయటపడాలంటే ఇబ్బందిగా ఉంది. కానీ రోజులు గడిచే కొద్దీ ఏదైనా అనివార్య సంఘటన జరిగితే అది మరీ బాధ. వాళ్ళు ఒప్పుకుంటారా అనే విషయం కన్నా ఎలా చెప్పాలి అనే బాధే ఆమెను ఎక్కువ వేధిస్తోంది. తల్లి దగ్గర తనకు చనువు ఉంది, కానీ ఇలాంటివి చర్చించగలిగేంత చనువు లేదు. అసలు ఇలాంటివి ఏ ఆడపిల్లైనా తనంతట తాను చెప్పుకోగలదా? పోనీ నేను చెప్పనా అన్నాడు విజయ్. అతను చెప్తే బాగోదు, సమయం చూసి చెప్పాలి. ఆ సమయాలు అతనికి ఎలా తెలుస్తాయి? ఏ రోజు చెప్పాలనుకున్నా భయంగా, టెన్షన్గా అనిపిస్తోంది వైజయంతికి. రేపు చెప్తే సరే అనుకుంటే రిలీఫ్గా ఉందా రోజుకి. ఈ రెంటికి మధ్య నలిగిపోతోందామె. చెప్పేయి జయ, ఎప్పటికైనా ఇలాంటి సన్నివేశాన్ని ఎదుర్కోక తప్పదు కదా అంటాడు విజయ్. అతను అలా అన్నప్పుడు ఈరోజు తప్పక చెప్పాలి అనుకుంటుంది. ఇంటికొచ్చి తల్లి ముఖం చూడగానే ఆ నిశ్చయం తన పట్టును కోల్పోతుంది. ఆ రోజు ఇహ తెగించి చెప్పేయాలనుకుంది వైజయంతి. పిల్లలు, తండ్రి స్కూల్కి వెళ్ళిపోయాక తల్లికి ఆ పని ఈ పని చేసి పెడుతూ తన ఇంట్లోనే ఉండిపోయింది. ఈరోజు కాలేజీ లేదా అన్నది అరుంధతి. ఉంది, కానీ ఒంట్లో బాగోలేదమ్మా అన్నది వైజయంతి. ఏమైంది? ఒళ్ళు వెచ్చబడిందా? లేదు, దిష్టో పాడో తగిలింటుంది. కాస్త ఉప్పు దిగుదుడిచి పోస్తానుండు, కాసేపు పడుకో, ఆ పనులు నేను చూసుకుంటాలే అన్నది అరుంధతి. ఆమెకు పిల్లలంటే చాలా ప్రేమ. పొరపాటునైనా వాళ్ళని విసుక్కోదు. తల్లి ఉప్పు దిగదుడుస్తుంటే నవ్వొచ్చినా వారించలేదు వైజయంతి. ప్రస్తుతం తల్లికి వ్యతిరేకంగా ఏమీ చేయదలుచుకోలేదు. అరుంధతి అన్నం తినొచ్చి తీరుబడిగా పడుకుని ఉంటే తను లేచెళ్ళి ఆమె పక్కన పడుకుంది వైజయంతి. తల్లితో ఎంత చనువుగా మసులుతున్నా ఏదో భయం, వెరుపు ఆమెని వెనక్కి లాగుతున్నాయి. అమ్మా, నేను అడుగుతాను, కోప్పడవు కదా అన్నది వైజయంతి. ఏమిటి అది అన్నది అరుంధతి. నువ్వు తిట్టనంటే నిన్ను నేను ఎన్నిసార్లు తిట్టానేమిటి? ఇప్పుడు మాత్రం తిడతావు ఎందుకు? అది తిట్టించుకునే విషయమా? తనకు బంధం వేయటానికి కూతురు చేస్తున్న ప్రయత్నం దేనికో అరుంధతికి అర్థం కావటం లేదు. తిట్టనని వాగ్దానం చేయి ముందు అన్నది వైజయంతి. తిట్టను, సిన్సియర్గా అన్నది అరుంధతి. నేను ఇంకా భయమేనా? నేను విజయ్. అరుంధతికి అర్థమైంది. వెన్ను జలధరించినట్లయింది. అతని గురించి అలాంటి ఆలోచనలు పెట్టుకోకు. వాళ్ళమ్మ విన్నదంటే మనల్ని ఈ చుట్టుపక్కల కూడా ఉండనివ్వదు మందలింపుగా అన్నది అరుంధతి. వాళ్ళమ్మ సంగతి ఎందుకు? అతను నేనంటే ఇష్టపడుతున్నాడు అన్నది వైజయంతి. నువ్వు అతను ఇష్టపడుతున్నావుగా. అతను నన్ను పెళ్లి చేసుకుంటానంటున్నాడు. ఆ వయసులో ఆలోచనలు అలాగే ఎదగకుండా కేవలం ఉద్రేకం ప్రాధాన్యతగా ఉంటాయి. మన స్తోమతకు తగినంతలో నీకు మంచి సంబంధమే తెచ్చి పెళ్లి చేస్తాం. ఈలోగా తొందరపడి అందని వాటి కోసం అరులు చాచి జీవితాన్ని దుఃఖమయం చేసుకోకు. అప్పుడిక జరిగిన సంగతి చెప్పక తప్పలేదు వైజయంతికి. సిగ్గుపడుతూనే చెప్పింది. అంతా విని నిర్ఘాంతపోయింది అరుంధతి. ఆ పిల్ల తొందరపాటుకు కాస్త కోపం కూడా వచ్చింది. విజయ్ గురించి ఆమె అంచనాలు ఇంత నేలబారుగా లేవు. ఇంకో 4 రోజులు పోయాక
అతనెళ్ళి హఠాత్తుగా అమ్మచాటున దాక్కుంటాడు. ఈ మాత్రం ఆలోచన రాలేదా నీకు? నిన్ను నమ్మి నీకు స్వాతంత్రం ఇస్తే దాన్ని ఇలా దుర్వినియోగం చేస్తావన్నమాట నిష్ఠూరంగా అన్నది అరుంధతి. విజయ్ అలాంటి వాడు కాదమ్మా, రిజిస్టర్ ఆఫీస్కి అప్లికేషన్ కూడా పెట్టాడు అంటూ అతను చెప్పినవన్నీ ఏకరువు పెట్టింది వైజయంతి. ఇప్పుడు ఆ అమ్మాయిలో ఇందాకటి భయం పోయి ఎలాగైనా తల్లిని ఒప్పించాలనే తహతహా చోటు చేసుకుంది. పూర్వపు చనువు వచ్చేసింది. అమ్మా, నువ్వే ఎలాగో నాన్నగారికి నచ్చ చెప్పమ్మా, విజయ్ అందరిలాంటి వాడు కాదు, నీకు మాత్రం తెలీదా అమ్మా అంటూ తల్లిని బ్రతిమాలటం ప్రారంభించింది. ఇప్పుడు శమంతకమణి ఏమంటుందో తెలుసా అన్నది అరుంధతి. ఏమంటుంది? ఆస్తి కోసం ట్రిక్కులన్నీ ప్రయోగించి కొడుకుని వల్లో వేసుకున్నారంటుంది. ఆస్తి వదులుకొని అతను బయటకు వచ్చేస్తున్నాడుగా. అయినా సరే కట్నం లేకుండా బంగారం లాంటి కుర్రాన్ని కొట్టేశారు అంటారు, ఎన్నెన్నో అడుగుతారు. ఒకళ్ళు ఏదో అనుకుంటారనే సంకోచం పెట్టుకుంటే మనం ఏమీ చెయ్యలేం. దేనికో దానికి ఎవరో ఒకరు ఏదో ఒకటి ఎప్పుడు అనుకుంటూనే ఉంటారు. సరే, మీ నాన్నగారికి చెప్తాను. చెప్పటం కాదమ్మా, ఒప్పించాలి. చూద్దాం కాదు, చేద్దాం అను. సరే చేద్దాం అన్నది అరుంధతి. ఆమెకు విజయ్ అంటే అయిష్టమేం లేదు, శమంతకమణి గురించి భయపడుతోందంతే. విజయ్ తన వాగ్దానం మీద ఎంతవరకు నిలబడగలడు అనే విషయాన్ని అంచనా వేసుకోలేకపోతోందామే. అసలు ఈ పెళ్లి జరుగుతుందా? ఏదైనా రసాభాస అయితే ఏం చెయ్యాలి? దాన్ని ఈ పిల్ల ఎలా తీసుకుంటుంది? అప్పుడు దీని భవిష్యత్ ఏమిటి? అతని మాటల్ని నమ్మి తన మద్దతు ప్రకటించడం ఎంతవరకు సబబు? ఈ విషయాలు తేల్చుకోలేకపోతోంది అరుంధతి. ఒకరినొకరు అంతగా ఇష్టపడుకున్న ఆ జంటను విడదీయాలని ఆమె అనుకోవటం లేదు. ఎదిగిన పిల్లల ఆలోచనలకు తగినంత విలువ ఇవ్వాలనే సంస్కారం ఆవిడకుంది. కానీ అలాంటి సంస్కారం ఒక్కటే పెళ్ళిళ్ళు జరగటానికి తోడ్పడదని ఆమెకు తెలుసు. అందుకే ఈ భయం, దానికే ఈ ఆలోచన. తల్లిని ఆ టెన్షన్లోకి తోసేసి తను రిలాక్స్ అవుతోంది వైజయంతి. కథ కొనసాగుతుంది.